పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను 500 రూపాయలకి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామన్నారు జేపీ నడ్డా. यानी कंसीव्ड मदर्स को, प्रेग्नेंट मदर्स को दिया है अभी तक 4,73,00,000। उसी तरीके से विमेन एम्पावरमेंट में मैटरनिटी लीव को 12 वीक से बढ़ा करके 26 वीक्स किया है। ये मातृशक्ति को और आने वाले जनरेशन को कितना बड़ा चेंज देता है, ये पॉलिसी इंटरवेंशन, इस बात को हमको समझना चाहिए। బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటనలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో తమకు ఎవరిని అరెస్ట్ చేయలేదని ముంబై పోలీసులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్ని ముంబై పోలీసులు ఖండించారు. దాడి ఘటన తర్వాత ముంబై పోలీసులు ఓ వ్యక్తిని బాంద్రా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే ఆ వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్తున్నారు. నిందితుడి కోసం 20 ప్రత్యేక బృందాలు గాలింపు జరుపుతున్నట్లుగా చెప్పారు. దాడి చేసి పారిపోయిన నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో చివరిసారి కనిపించినట్లు పోలీసులు చెప్తున్నారు. వసై, విరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్లో వెళ్ళినట్లుగా అనుమానిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నాయి.